ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, చిన్న రిక్వెస్ట్ అండి. దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ ఇవ్వడం వలన మా ఛానల్కి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే మీకు ఎటువంటి ఖర్చు ఉండదండి. ఒకరికి సహాయం చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు మనకెప్పుడూ ఉంటాయండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని మీ సమస్యలు తీరక బాధపడుతూ ఉంటే గనక ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిషాలయం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ పెళ్లి సమస్యలు, సంతాన సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపార సమస్యలు, ఆరోగ్య శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి. అన్ని సమస్యలు కూడా ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా కావచ్చు, ఇట్టే పరిష్కరిస్తారండి. ఈ గురువుగారి దగ్గర నేను చూపించుకున్నానండి, మంచి ఫలితం వచ్చింది. మీకు కూడా మంచి జరగాలని అయితే చెబుతున్నానండి. నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన అమ్మవారి సందేశం. బిడ్డ, నీకోసమే తీయటి శుభవార్త తీసుకువచ్చానమ్మా. ఒక్కసారి ఈ పసుపు కానీ కుంకుమ కానీ తాకు. నీకు గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నాను. ఒక్కసారి విను తల్లి. బంగారం లాంటి నీ జీవితాన్ని నిలబెట్టే మాట చెబుతాను. ఇది విను తల్లి. తప్పకుండా నువ్వు ఆనందిస్తావు. తప్పకుండా నీకు మంచి జీవితాన్ని అందిస్తాను అనైతే మన దుర్గమ్మ తల్లి మన అందరి కోసం ఏదో తెలియని కొత్త సందేశం అయితే తీసుకువచ్చారండి. మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారు, అమ్మవారి మాటల్లోనే తెలుసుకోండి. అమ్మవారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే అమ్మవారి మాటల్లోని పరమార్థం ఏమిటో మీకు అర్థమవుతుంది. మీరైతే స్క్రీన్ మీద చూశారు కదండి, పసుపు కుంకుమ. అమ్మవారిని తలుచుకుంటూ ఒకటైతే తాకండి. ముందుగా కుంకుమ తాకిన వారి గురించి అయితే మన అమ్మవారు ఇలా అంటున్నారు. బిడ్డ, ఇది నువ్వు సంతోషించే వార్తమ్మా. తప్పకుండా విను. నేను నిన్ను మర్చిపోయాను అని, నీకు దూరంగా ఉన్నాను అని అనుకోవద్దు. ఈ దుర్గమ్మ తల్లి నీ దగ్గరే ఉంది కదమ్మా. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళలేదు తల్లి. నీకు దూరంగా ఉన్నాను అని అనుకోవద్దు. ఈ దుర్గమ్మ నీ దగ్గరే ఉంది కదా. ఎందుకంటే నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళనమ్మా. నువ్వు కూడా నన్ను దాటి ఒక్క అడుగు కూడా ఎక్కడికి వేయలేవు. చూడు తల్లి, నా మాటలు మర్చిపోయావా? నేను ఎప్పుడూ కూడా నా భక్తుల కోరికలు గుర్తుపెట్టుకుని నెరవేరుస్తాను. ఎవరైతే నన్నే నమ్మి వారి మనసును నా పాదాల వద్ద ఉంచుతారో, వారి కష్టాలను దూరం చేసి వారి కోరికలను నేను నెరవేరుస్తాను. వారి భక్తికి మెచ్చి నేను ఎల్లవేళలా వారిని కాపాడుకుంటూ ఉంటాను. నీకు కష్టం వచ్చినా బాధ వచ్చినా ఒక్కసారి ఈ పని చేయి తల్లి. నీకు ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా సరే ఈ దుర్గమ్మ తల్లికి అప్పగించు. ఇక నీ జీవితం అంతా కూడా ఎంతో సంతోషమయమవుతుంది. కాబట్టి నీ చుట్టూ ఉన్న దిగులు, నువ్వు పడే వేదన, ఆవేదన, నీ ఆలోచనలు అన్నీ కూడా దేవుని దగ్గర వదిలిపెట్టు. ఈ దుర్గమ్మ తల్లి దగ్గర వదిలిపెట్టమ్మా. నా బిడ్డవైన నువ్వు ఇవన్నీ తలుచుకుంటే నీకు భయం వేస్తుంది కదా. నువ్వు అలా భయపడవద్దు. నువ్వు అలా భయపడటం నాకు నచ్చదమ్మా. ఈ దుర్గమ్మ అంటేనే ధైర్యం. నేను నీతో ఉన్నంతకాలం దేనికి కూడా భయపడవద్దు. నువ్వు చాలా ఆనందంగా నీ జీవితాన్ని గడపాలి, సంతోషంగా ఉండాలి. ఎలాంటి భయాన్ని నీ మనసులో ఉంచుకోవద్దమ్మా. నీకు నేను ఉన్నాను కదా. నేను ఉన్నదే అందుకు. నీ కష్టాలన్నీ కూడా నా పాదాల వద్ద పెట్టు. వాటిని నేను చూసుకుంటాను. నువ్వు ఈ దుర్గమ్మ తల్లిపై విశ్వాసంతో నీ జీవితాన్ని సంతోషంగా గడపమ్మా. నీ మనసులో ఉన్న భయం కానీ, లేదంటే ఏం చేయాలి అన్న ఆలోచన కానీ, ఇవన్నీ కూడా నీకు అనవసరం. అసలు దేనికి తల్లి భయం? నీ భవిష్యత్తు గురించా? నీ భయం వల్ల నీ బంధాన్ని కూడా బాధ పెడుతున్నావు. నువ్వు దేని గురించి కూడా ఆలోచించవలసిన అవసరం లేదమ్మా. నీ భవిష్యత్తుకు వచ్చిన అపాయం ఏమీ లేదు తల్లి. నేను నీ భవిష్యత్తుని చాలా అందంగా తీర్చిదిద్దుతాను. నీ భయానికి కారణం ఏమిటో చెబుతాను, జాగ్రత్తగా విను తల్లి. దానిని అక్కడితో వదిలేసే. చూడు తల్లి, నువ్వు దేని గురించి, ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నావో
అదే నిన్ను తిరిగి భయపెడుతుంది. అవునమ్మా. ఎక్కువగా ఆలోచించటం వలన దానివల్ల అపాయం ఏమిటో, దీనివల్ల నా జీవితం ఇలా మారిపోయిందేమో, అటువంటి ఆందోళన నీ మనసులో చేరిపోతుంది. ఆ తరువాత నీకు తెలియకుండానే నువ్వు భయపడతావు. నీ తల్లిగా నీకు మాట ఇస్తున్నాను. నీ భవిష్యత్తుకి ఎలాంటి అపాయము లేదమ్మా. నువ్వు దేని గురించి ఆలోచించకుండా నీ పని నువ్వు చేసుకో. ఈ తల్లి నీతో ఉన్నది. నువ్వు చేసేటటువంటి పూజలు, పురస్కారాలు, నువ్వు నాకు పెట్టేటటువంటి పళ్ళు, పలహారాలు తీసుకోవటానికి మాత్రమే కాదు, నా బిడ్డ జీవితాన్ని రంగురంగుల హరివిల్లుగా మార్చటానికి నేను నీతోనే ఉంటానమ్మా. నేను ఎప్పుడూ కూడా నీ దగ్గర నుంచి ఏమీ ఆశించను బిడ్డ. నిన్ను కేవలం పక్కవారికి సహాయం చేస్తూ ఉండు అని చెబుతాను. ఎందుకంటే వారిలో నేను కొలువై ఉంటాను అని ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా. అంతేకాని నాకు పూజలు చెయ్యి, పలహారాలు పెట్టు అని ఎప్పుడైనా నిన్ను అడిగానా బిడ్డ? లేదు కదా తల్లి. ఈ తల్లి దుర్గమ్మని చెబుతున్నాను కదమ్మా. ఇవన్నీ నీకెందుకు? ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. చూడు బిడ్డ, గొప్పగా పూజ చేస్తేనే ఈ దుర్గమ్మ తల్లి నన్ను ఆశీర్వదిస్తుందేమో, మంచి ఫలాలు, పలహారాలు పెడితేనే దుర్గమ్మ తల్లి నన్ను ఆశీర్వదిస్తుందేమో, నేను చేసేటటువంటి పూజలు దుర్గమ్మ తల్లికి అందటం లేదేమో, నచ్చటం లేదేమో, నేను పెట్టేటటువంటి పలహారాలు ఆ ఆదిశక్తి అయినా పరాశక్తి అయినా దుర్గమ్మ తల్లికి నచ్చటం లేదేమో అనేటటువంటి అపోహల నుంచి బయటికి రామ్మా. చూడు తల్లి, నువ్వు మనస్ఫూర్తిగా గుక్కడు మంచినీళ్ళు పెట్టినా అది నాకు పరమాన్నంతో సమానమైపోతుందమ్మా. నువ్వు వాటి గురించి ఆలోచించవద్దు. ఆ దుర్గమ్మ తల్లి ఉన్నది మా జీవితాలనే చక్కదిద్దటానికే అని నువ్వు గుర్తించు. ఈ దుర్గమ్మ తల్లిని ఎప్పుడూ కూడా నిన్ను రక్షించటానికి నీతోనే ఉంటాను అని నువ్వు గుర్తుంచుకో తల్లి. నువ్వు దేనికి కూడా భయపడవు. నీ భవిష్యత్తు గురించి నువ్వు ఆలోచించు. కేవలం నీ పని మాత్రమే నువ్వు చేసుకుంటూ ముందుకు వెళ్ళు. చూడు తల్లి, ఒక విషయం నీ మనసులో ఉంచుకుని ఎంతో బాధపడుతున్నావు కదా. ఆ విషయాన్ని ఇతరులతో చెప్పాలా వద్దా, చెప్తే ఏమవుతుంది అనే భయం, జరిగేదాని గురించి, జరగబోయేదాని గురించి అన్నీ కూడా భయాలే. ఒకరికి ఏదైనా జరిగితే చాలు మనకి కూడా అదే జరుగుతుందేమోనని భయం, ఏదైనా ప్రయత్నించాలన్నా భయం, గెలుస్తామా లేదా అన్న భయం, ఒకవేళ గెలిస్తే తర్వాత బాధపడాలేమోనన్న భయం. ఇలా నీ జీవితం అంతా కూడా చాలా భయపడుతూ ఉన్నావు తల్లి. నువ్వు దేని గురించి కూడా భయపడవద్దమ్మా. ఈ దుర్గమ్మ తల్లి నీతో ఉంది కదా. నీ జీవితం అంతా కూడా ఆనందమయంగా ఉంటుందమ్మా. సాక్షాత్తు నన్నే నమ్మిన నా బిడ్డలకి నేను చెడు జరగనిస్తానా చెప్పు? నేను ఎప్పుడూ కూడా నా బిడ్డలకి మంచి చేయాలనే చూస్తున్నాను. ప్రతిరోజు ఈ దుర్గమ్మ సందేశాలను నీకు అందిస్తూ ఉన్నాను కదా. నీ కష్టాలన్నీ కూడా నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పిస్తున్నాయి. కాబట్టి ఇక నుంచి నీ జీవితంలో భయం, ఆందోళన అవసరం లేదు. ఎలాంటి కష్టం ఎదురైనా దానికి పరిష్కారం వెతకాలి తప్ప అక్కడే ఆగిపోయి భయపడుతూ కూర్చోకూడదు. నీ వెంట నేను ఉన్నాను కదమ్మా, ఇక భయపడటం ఎందుకు? కాబట్టి ఇక నుంచి భయపడటం, ఆందోళన పడటం ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయి. అసలు వాటిని నీ దగ్గరికి రానివ్వకు. అప్పుడే నీ జీవితం నువ్వు అనుకున్నట్లుగా ఉంటుంది. నమ్మకాన్ని పెంచుకో తల్లి. ఆ నమ్మకమే నీకు శ్రీరామ రక్షగా కాగలదు అని అయితే మన దుర్గమ్మ తల్లి కుంకుమ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి. ఇప్పుడు పసుపు అండి. పసుపు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నీకోసమే గొప్ప తీపి కబురుతోటి ఈరోజు ఈ విజయవాడ కనకదుర్గమ్మ తల్లి నీ ముందుకు వచ్చిందమ్మా. కాదు అని అనకుండా అస్సలు నన్ను వెనక్కి పంపవద్దు. నేను చెప్పేటటువంటి ఈ సందేశాన్ని పూర్తిగా ఆలకించమ్మా. ఇక నీ జీవితానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా చెప్పి నీకు చాలా ఆనందాన్ని పంచాలి అని ఆతృతతో వచ్చానమ్మా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ దుర్గమ్మ తల్లి సందేశాన్ని కాదు అని అనకుండా విను తల్లి. ఎంతో సంతోషిస్తావు. ఈ తల్లి అందించే ఈ సందేశాన్ని ఆలకించు. నీ కోసం ఈ దుర్గమ్మ తల్లి విజయవాడ నుంచి కదిలి వచ్చింది. ఒక్కసారి నమ్మకంతో నా మాటలు వినమ్మా. నీ మనసులో ఉన్నటువంటి భారమంతా కూడా తొలగిపోతుంది. నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. నేను నీ దగ్గరే ఉన్నాను, నీతోనే ఉన్నాను అని ఎందుకు నమ్మటం లేదు తల్లి? ఎందుకమ్మా నీలో అంత బాధను నిలిపివేసుకుని చాలా దుఃఖపడుతున్నావు? నేను ఎప్పుడైతే నీతోనే ఉన్నాను అని నువ్వు నమ్ముతావో
నీ కష్టాన్ని, నీ సమస్యల్ని, నీ బాధల్ని అన్నిటినీ కూడా పూర్తిగా తొలగించేస్తాను. అన్నీ కూడా నశించిపోతాయి. నీ బాధలు, సమస్యలు చెప్పుకోవటానికి ఎవరూ లేరు అని ఎందుకు అపోహపడుతున్నావు? ఎవరు నిన్ను అర్థం చేసుకోకపోయినా సరే ఈ దుర్గమ్మ తల్లి ఎప్పుడూ నీకు తోడుగా ఉంటుందమ్మా. ఆ దుఃఖాన్ని అలా బలవంతంగా నీ మనసులో ఉంచవద్దు. దాన్ని బయటికి పంపేసి. జీవితంలో నీకు చాలా ఎదురు దెబ్బలు తగిలాయి. అలాగే నీ జీవితంలో ఎన్నో సమస్యలు నీ కుటుంబాన్ని చుట్టుముట్టాయి. కానీ వాటన్నిటినీ కూడా ఎదుర్కొని ఈరోజు ఇలా నిలబడ్డావు కదా. అసలు మేము సంతోషంగా ఉన్న రోజులే లేవు. ప్రతిరోజు కూడా బాధపడుతూ జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చాము అని బాధపడుతున్నావు కదమ్మా. తప్పకుండా నీ సమస్యలు అనేవి తీరుతాయి. అతి త్వరలోనే నీ సమస్యలకి మంచి పరిష్కారం ఇస్తాను. నువ్వు వింటున్నది నిజమేనమ్మా. నేనేదో గారడీ కోసం చెప్పటం లేదు. నీకు నీ కుటుంబానికి అన్యాయం జరుగుతూ ఉంటే ఈ దుర్గమ్మ తల్లి చూస్తూ ఊరుకోదమ్మా, సహించలేదు. ఇప్పుడు నీ జీవితంలో జరిగేదంతా కూడా, కష్టకాలం అంతా కూడా కేవలం నీ కర్మ ఫలితమే. ఆ కర్మ ఫలితాన్ని నువ్వు, నీ కుటుంబం పూర్తిగా అనుభవించేశారు. ఒక సమస్య తర్వాత ఒక సమస్య వచ్చినా వాటిని ఎదుర్కొని నిలబడ్డావు. నిజంగా ఇది చాలా గొప్ప విషయమేనమ్మా. నేను ఒప్పుకుంటాను. నీలో ఆ సమస్య, బాధ ఉన్నప్పుడు నువ్వు ఎన్ని అవస్థలు పడ్డావో, ఆ బరువుని ఎలా మోసావో నాకు తెలుసు. నువ్వు ఎన్ని ఇబ్బందులు పాలయ్యావో నాకు తెలుసమ్మా. చీటికి మాటికి ఇక నుంచి నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దు. ఎందుకంటే మంచి ఆనందకరమైన జీవితాన్ని నువ్వు చూడబోతున్నావు. కాబట్టి నువ్వు భరించలేనంత బాధ నీలో ఉన్నప్పటికీ కూడాను నువ్వు దానిని మనసులో పెట్టుకోవద్దు. ఈరోజు నీకు నేను ఒక సలహా ఇస్తున్నాను. నీలో ఉన్న దుఃఖాన్ని ఈ రోజుతో పూర్తిగా విడిచిపెట్టు. నీ మనసులో ఉన్న బాధంతా కూడా ఒక్కసారి గుర్తు చేసుకుని దుఃఖించు. ఎందుకంటే నీలో ఉన్న బాధంతా తొలగిపోతేనే నీ మనసు తేలిక పడుతుంది, మంచి ఆలోచనలు వస్తాయి. అయితే ఒక విషయం ఎప్పుడూ మర్చిపోవద్దమ్మా. ఈ దుర్గమ్మ తల్లి ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉంటుంది. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. నిన్ను ఎల్లవేళలా కాపాడుకుంటూ వస్తున్నానమ్మా. నువ్వు కోరుకున్నట్లుగా అన్నీ జరుగుతాయి. నీ జీవితంలో ఎన్నో రోజులుగా దీని గురించి బాధపడుతున్నావు. ఏ సుఖ సంతోషాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో లేవు అని ఎన్ని రోజులు నువ్వు దుఃఖించావు, కుమిలిపోతూ ఉన్నావు. అవి తప్పకుండా సంతోషాలని నువ్వు పొందుతావు. ఇక ముఖ్యంగా నీ బిడ్డల గురించి నువ్వు బాధపడవద్దు. వారి భవిష్యత్తంతా కూడా బంగారుమయం చేస్తాను. నేను చూసుకుంటానమ్మా. నీ బిడ్డలు ఎంత ఆనందకరమైన జీవితాన్ని గడిపితే నువ్వు ఎంత సంతోషిస్తావో అంతకంటే ఎక్కువగా నేను సంతోషిస్తాను తల్లి అని అయితే మన దుర్గమ్మ తల్లి పసుపు తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి. మరి అమ్మవారు అందించిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.